టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తేల్చేశారు ప్రేక్షకులు. తాజా సర్వేలో ఊహించని ఫలితం వచ్చింది. రష్మిక మందన, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి ఫామ్లో ఉన్న హీరోయిన్స్కి షాక్ తగిలింది. ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది. మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ తెలుగు పేరిట ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. మరి ఎవరికి ర్యాంక్ హైయెస్ట్, ఎవరి ర్యాంక్ లోయెస్ట్ అనేది చూద్దాం. ప్రేక్షకులు కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్కి 10వ స్థానం ఇచ్చారు. టెల్లుస్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ అమ్మడికి టాప్ 10లో చోటు దక్కింది. పూజా హెగ్డే 9వ ర్యాంకుకి పడిపోవడం అనూహ్య పరిణామమని చెప్పాలి. పూజా హెగ్డే తెలుగులో నటించి 2 ఏళ్లు కావస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్తో ఆమె ఫేమ్ పడిపోయింది. ప్రస్తుతం ఫామ్లో ఉన్న హీరోయిన్స్లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె 8వ స్థానంతో సరిపెట్టుకోవడం పరిణామం. ఇక గత ఏడాది కీర్తి సురేష్ దసరా, బోళాశంకర్ చిత్రాల్లో నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నాకు 7వ స్థానం ఇచ్చారు ప్రేక్షకులు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది. ఆడపడదడప ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. రష్మిక మందన కనీసం టాప్ 5లో లేకపోవడం అనూహ్య పరిణామం. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక మందన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. ఆమెకు 6వ స్థానం దక్కింది. సాయి పల్లవి తెలుగులో సినిమా చేసి చాలా కాలమే అవుతున్నా ఆమె ఫేమ్ తగ్గలేదని అర్థమవుతోంది. పూజా హెగ్డే, కీర్తి సురేష్, రష్మిక మందాన కంటే ఆమె మెరుగైన ర్యాంక్ని సాధించింది. 5వ స్థానంలో నిలిచింది. కన్నడ భామ శ్రీలీల 4వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆమె ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్న యూత్లో క్రేజ్ తగ్గలేదు. టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆమె నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి విడుదలైంది. అనుష్క ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంది. పెళ్ళయ్యాక కాజల్ జోరు తగ్గింది. గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. ఫామ్లో లేని కాజల్కి జనాలు 2వ స్థానాన్ని కట్టబెట్టారు. ఇక టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ కిరీటం సమంతకే దక్కింది. నిజానికి సమంత కూడా ఫామ్లో లేరు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. ఖుషి, శాకుంతలం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ అని జనాలు కన్ఫర్మ్ చేసేశారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.